అలాగే సంక్రాంతి ముందు ఇంట్లో అన్ని సామాన్లు కడిగి మళ్ళీ పెడతా ఉంటారు. పెట్టుకోవాలి. అవును. తప్పకుండా పెట్టుకోవాలి. ఇక్కడ అందుకనే విరిగిపోయినటువంటి వాటిని ఏం చేస్తాం మనం? పడేస్తే అవి కుప్పలు తిప్పలయిపోతాయి గదా! అవును. కాబట్టి అప్పట్లో మనకి ప్లాస్టిక్ లేవమ్మా. హ్మ్. అప్పట్లో గాజులు, ప్లాస్టిక్ లేవు. అవును. కేవలం చెక్కలతో చేసినటువంటి పదార్థాలు, కుండలతో చేసిన పదార్థాలు ఉండేవి. మట్టి. అవును. అవే ఉండేవి. అవును. ఆ విరిగిపోయినటువంటి చెక్కలన్నీ కూడా వాళ్ళు టేకు చెక్కలు, మంచి మంచి గంధపు చెక్క లాంటి మంచి మంచి చెక్క లాంటివన్నీ హ్మ్. ఒక దగ్గర చేర్చి గ్రామ సహితంగా ఊళ్ళందరూ కూడా హోమం చేసేవాడు. ఓకే. దాన్ని హోమం అంటారు. హోమం. భోగి మంటలకి మరొక పేరు హోమం. హ్మ్. దానికి మంత్రాలు అక్కర్లా. ఓకే. ఆ చుట్టూ కూర్చొని నీకు ముచ్చట్లు చెప్పుకోవడం. హుహుహు. తల్లి, తండ్రి, అన్న, వదిన అక్కడ అందరూ కలిసి వాళ్ళ కుటుంబ సమమైనటువంటి చెప్పుకోవడం, అది హాయిగా కబుర్లు ఆడుకోవడం, జోక్స్ చెప్పుకోవడం. హ్మ్. ఇలా ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో జరుగుతుంది అది. ఓకే. మరి ఈ హోమం వల్ల ఏమిటంటే వాతావరణంలో వచ్చేటువంటి వేడి వాతావరణానికి అలవాటు పడాలిగా. హుహుహు. రాబోయే వేడి వాతావరణం, ఎండాకాలం, బ్రహ్మాండం ఎండాకాలం. అవును. అలాగే చలికాలం కూడా వెళ్ళిపోతూ చలి ఇంకెక్కువ ఉధృతం అవుతూ ఉంటుంది. మంచు కురుస్తుంటుంది ఇప్పుడు. కాబట్టి ఈ చలిని తట్టుకోవడానికి, ఎండ కాపుకోవడానికి, హుహు. రాబోయేటువంటి వేడికాల సూచనని చెప్పడానికి, ఇంత ఎండ ఉంటుంది జాగ్రత్త నీకు, ఇన్ని డిగ్రీస్ సెల్సియస్ ఎండ ఉంటుంది నీకు అని శరీరాన్ని ఒక రకమైనటువంటి దాని ఏమంటారంటే ఒక పర్ఫెక్ట్గా సిచ్యువేషన్ తీసుకురావడానికి, ఓకే. బాడీని ఇంక్లైన్ చేయడానికి. అవును. దానివల్ల బాడీ ఏదంటే అలవాటు పడుతుంది. అంటే ఇటు చలికి అటు ఎండకి అడాప్ట్ అయిపోయి ఓ హుహుహు. రాబోయే చలికాలానికి ఇలా ఉంటుంది మన బుద్ధికి మనసుకి చెప్పేస్తుంది అది. అవును. ఇది సైంటిఫిక్‌గా రీజన్ ఇది. ఓకే. అటువంటి హోమం వల్ల. ఇప్పుడు ఇదేమో మన శరీరానికి. మరి అటువంటి హోమం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ హోమం వల్ల ఉండేటువంటి తత్వం అంతా కూడా భూమిలో వచ్చేటువంటి అనేక రకాల సారాల్ని, హ్మ్. మనకి అలాగే మనకొచ్చినటువంటి ఎప్పుడైతే ఈ కిరోసిను, పెట్రోలు, ప్లాస్టిక్‌లు వేయకండి దయచేసి. అటువంటి ప్లాస్టిక్ పదార్థాలు వేయకండి. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది మీకు. అటువంటివి కాకుండా కర్రలు మాత్రం వేస్తూ మనం ఈ భోగి మంటలు పెడితే, భోగి మంటల్లో కాస్త ఆవు నెయ్యి వేయాలి. హుహుహు. ఆ పొగ అనేది మనకి గాఢమైన పొగ అది. గాఢమైన పొగ ఏంటంటే, ఈ నెయ్యిలో వచ్చేటువంటి పొగ ఏంటంటే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. హుహుహు. వెళ్తూ వెళ్తూ నీటిని ఆవిరి తీసుకెళ్ళిపోతుంది. అవును. రేపొచ్చే ఎండ ఈ పొగ ఆల్రెడీ పైకెళ్ళిపోతుంది. గాఢంగా ఉంటుంది. సముద్రపు నీరు, వేడి నీరంతా కూడా పైకి వెళ్ళి మేఘావృతం అవుతుంది. ఆ వర్షాకాలం. మేఘాలు కదిలిన తర్వాత కొంత అన్నీ ఒక దగ్గర కలిసిన తర్వాత జూన్ 18, 20 తారీఖు తర్వాత మనకొచ్చేటువంటి వర్షాలన్నీ కూడా ఒక దీనివల్ల. మంచి వర్షాలుగా పడతాయి. ఓకే. అంటే ఇది సామూహికంగా చేసేటువంటి వ్రతం. మరి హ్మ్. ఇతర ఏ మతాల్లో ఎటువంటివి ఉన్నాయా? లేదు. ఇతర ఏ మత నా సనాతన ధర్మం కాకుండా ఇంకొక ధర్మంలో ఇటువంటివి ఉన్నాయా? నాకు చూపించండి ఎవరైనా సరే. ఇంపాసిబుల్. నువ్వు పశువులను కోసేయి, వాటి తలలు తీసేసేయి, హ్మ్. వాటిని మసాలా కూర్చు, వాటిని దట్టంగా బంధించు, శుభ్రంగా తిను. ఏదప్ప సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పలేదే. సనాతన ధర్మంలో ప్రతిరోజు ప్రతి వస్తువుని కూడా, ప్రతి భావాన్ని కూడా మనం పూజ చేస్తాం. దేవుడికి చూస్తాం మనం. అవును. నువ్వు కరెక్ట్. దేవుడికి. అవును. ఒక ఆడపిల్లని గాని, తల్లిని గాని, చెల్లిని గాని, అన్ని రకాలుగా పశువుని గాని, హ్మ్. అందరికి కూడా ఒక దేవతగా చూస్తాం మనం. అవును. అటువంటిది సావాస దోషం వల్లనే ఇటువంటి పెరిగిపోయింది ఇప్పుడు. ఇప్పుడు హ్మ్. చాలామంది అంటారు బ్రాహ్మణుడు కూడా తింటున్నాడు కాబట్టి రేట్లు పెరిగిపోయాయి. ఆ బ్రాహ్మణుడు తినడానికి కూడా కారణం సావాస దోషం. హుహుహు. అంటే సావాస దోషమే అది. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు కెమెరామెన్. ఆ కెమెరామెన్ ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడుతూ నాతో ఉంటే ఇద్దరు అనుకూలంగా ఉంటాం. హ్మ్. ఆ వ్యక్తి వచ్చేసి పంతులు గారు ఏం పర్లేదు పంతులు గారు 2 దమ్ములు కొట్టండి, 2 ముక్కలు తినండి, 2 చుక్కలు వేసుకోండి అంటే ఎలా ఉంటుంది అది? రోజు అవును. కలిసేవాళ్ళం. అంటే ఈ సావాస దోషం అనేది అవతల వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనకు సావాసాన్ని బట్టి మన యొక్క బుద్ధి మారుతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి మనం అందుకే అత్తవారింటి వెళ్ళిన ఆడపిల్లకు కూడా జాగ్రత్త నాన్న కొంత సావాసం కలిగాలి నాన్న ఒక 6 నెలలు సంవత్సరం తర్వాతనే ఆ హ్మ్. బాధకాలు చెప్పు మాకు సాధక బాధకాలు. ఓకే. సంవత్సరం లోపు ఆడపిల్ల చెప్పినటువంటి మీ కూతురు ఎవరైనా అత్తవారింటికి వెళ్తే సంవత్సరం లోపు ఆవిడ చెప్పే కాంప్లైంట్స్ వినకండి మీరు. అది వింటే కాపురం నష్టం అయిపోతుంది. అవును. ఓకే. సంవత్సరం తర్వాత అప్పుడు వినండి. అప్పుడు అప్పటికి అనుభవం ఏమి అడ్జస్ట్ వస్తది. అయిపోతుంది. ఆ! వాళ్ళు ఈవిడకి అడ్జస్ట్ అయిపోతారు. ఒకళ్ళు తెలుసుకుంటారు. ఓకే. కానీ మనం ఇప్పుడు పెళ్ళైన 1 వీకే ఐ హ్మ్. నీడ్ డైవర్స్. అవును. మా అత్తగారు నన్ను పొద్దున్నే 9కి లేపుతుంది సార్ యువర్ ఆనర్. 9:00 మా అత్తగారు లేపింది నన్ను. హ్మ్. లేదంటే అత్తగారు వచ్చేసి 4కి లేపడం కావాలని. అంటే అవును. ఏదో రకమైనటువంటి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు. సరే ప్రస్తుత అంశంలో మనకి ఈ భోగి మంటల వల్ల మనకి అనేక వర్షాలు పడి మంచి పంట వృద్ధి పొంది భోజన సౌకర్యం పొందుకుంటే ఇది భోగి పండుగ రోజు. హ్మ్. మరి సాయంకాలం మరి గురుగారు ఎందుకు ఈ రేగుపళ్ళు పిల్లల మీద వేస్తారు అవును. అనేటువంటి ప్రశ్న. అంటే బదరి అంటే ఆ బదరి అంటే రేగుపండు. అవునవును. బదరి నారాయణుడు అంటారు వాటిని. బదరి వృక్షం అంటే నారాయణుడి పేరు అది. హుహుహు. ఆ నారాయణుడి యొక్క రంగుని ఆ యొక్క వాటి వల్ల ఆమ్ల క్షారత అంటే బాడీలో ఉన్నటువంటి మీరు చూడండి ఉప్పుని మనం సున్నిపిండిని ఒంటికి పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం షైనింగ్ బాగా ఉంటుంది. అవును. మెత్తటి కొద్ది ఉప్పుని కొద్ది సైంధవ లవణాన్ని కొద్దిగా నీళ్ళలో పసుపులో కలిపి అదే సున్నిపిండిలో కలిపేసి మీరు ఒంటికి పెట్టుకోండి. వెరీ గుడ్ గ్లో షైనింగ్ వస్తుంది. వస్తుంది. అవును. యాంటీ బ్యాక్టీరియా అది. చాలా హుహుహు. యాంటీ బ్యాక్టీరియా. అవును. అలాగే మన యొక్క భోగి పండుగ రోజున మనము ఆవు మూత్రము, ఆవు పెరుగు, ఆవు పంచకంతో కలిపినటువంటి పదార్థం భోగి పండు తినడం కూడా చాలా మంచిది. హుహుహు. ఈ తర్వాత మనకి సాయంకాల సమయంలో ఈ బదరీ వనంతో ఉన్నటువంటి ఆ యొక్క రేగుపళ్ళని, తెల్ల నువ్వులు, హుహు. అలాగే తెల్ల ఆవాలు, బియ్యము, చిల్లర కాయిన్స్ కలిపి ఈ 8, 9 ఏళ్ల వయసు పిల్లల మీద
వాళ్ళు చల్లుతూ అంటే వాళ్ళకి ఆశీర్వదిస్తారు. ఇంత ఏజ్ ఉన్న వాళ్ళ మీదనే వెయ్యాలేమన్నా ఉందా అవును. గురుగారు? అంటే అమ్మాయిలైతే రేసు వల్ల కాకముందు హుహుహు. అమ్మాయికి. అబ్బాయి అయితే 9 ఏళ్ల వయసు వరకు మాత్రమే. ఓకే. ఆ తర్వాత వాళ్ళలో మార్పులొస్తాయిగా, శారీరక మార్పులొస్తాయిగా. హ్మ్. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు చిన్న పిల్లలు కాదు ఇక వాళ్ళు. హ్మ్. జ్ఞానవంతులే. ఓకే. 9 ఏళ్ల లోపల వరకు మాత్రమే ఇటువంటి ఈ భోగి పళ్ళు పోసుకోవడం ఆచరించడం. అంటే ఇలా పోయడం వల్ల ఏమైనా అంతరార్థం ఉందా? అదే పోతున్నా నేను. ఆ హ్మ్. బదరీనారాయణుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందుకొని హుహు. పిల్లల్లో ఒక రకమైనటువంటి చైతన్యం, అదే అంటున్నా, ఉప్పు మనం ఎలాగైతే సున్నిపిండి అవును. పెట్టుకునే చైతన్యమో, ఈ రేగుపళ్ళు, తెల్లావాలు, తెల్ల నువ్వులు వేయడం వల్ల వాళ్ళు హ్మ్. అనేకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఒక పాజిటివ్ ఒక ఫుల్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. సంవత్సరానికి సరిపడే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. హుహుహు. అటువంటి పాజిటివ్ ఎనర్జీతో పిల్లల్లో చదువు, సమాజానికి హితమయ్యేటువంటి మాటలు మాట్లాడడం, వాళ్ళు ఆటిజం లాంటివి నుండి తొలగిపోవడం, హుహు. బుద్ధిమాన్ తొలగిపోవడం, మంచి వక్తలుగా మారడం, మంచి విద్యావంతులుగా మారేటువంటి అవకాశం ఈ భోగి పండుగ రోజున పోసుకునేటువంటి భోగి పళ్ళకు ఉంటుంది. ఓకే. అలాగే ఈ భోగ భాగ్యాలు ఎందుకు పొందుకుంటామంటే చాలామంది అనుకుంటారు ఆ పండుగ రోజు వచ్చి అల్లుడిని వచ్చేసి కూతురు వచ్చేసి హాయిగా ఎంజాయ్ చేస్తాం, అదే భోగ భాగ్యం. కాదండి. ఈ భోగి పండుగ రోజున మనము అమ్మవారు, ఆండాళ్ళ అమ్మవారిని, గోదాదేవిని ఎక్కువ పూజించాలి. హుహు. ఆ గోదాదేవి అంటే అండాళమ్మ వారిని ఎక్కువ పూజించి, అందుకే గోదా కళ్యాణం చేస్తారు. రంగనాథ అవును. గోదా కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి రూపకాలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, నృత్యాలు ఉన్నాయి. ఆ అవును. రోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. హుహుహుహు. గోదా కళ్యాణం అమ్మవారు తనకు తానుగా రంగనాథ స్వామిగా భావించి ఆ రంగనాథ స్వామిని వివాహం చేసుకునేటువంటి ప్రక్రియ పుట్టినప్పటి నుంచే. హుహు. ఈ అమ్మాయి గోదాదేవి పుట్టినప్పటి నుంచే కేవలం రంగనాథ స్వామి నా భర్త, ఆయన నా ప్రియుడు, ఆయన నాకు అన్నటువంటి భావన చెప్తున్నారు. ఓకే. అటువంటి భావనతో అమ్మాయి పెరుగుతుంది. అంతటి పట్టుదలతో ఆయనే స్వామిని వివాహం చేసుకుంటుంది. ఓహ్! సో అటువంటి తత్వము అంటే భగవంతునిపై నిశ్చలమైన భక్తి విశ్వాసంతో మనం హ్మ్. ఆయన సేవించి ఆ సేవించే తత్వంతో భగవంతుని చేసేటువంటి అనుబంధాన్ని, గౌరవాన్ని, అనుబంధాన్ని, ఆశీర్వచనాన్ని పొందుకోవడం వల్ల మనకి అది భోగభాగ్యం. ఓకే. అటువంటి భోగాన్ని పొందుకోవాలి, అటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి. భగవంతునితో లీనమవ్వడం, హుహు. భగవంతునిలో ఉండడం, భగవంతుని సేవ చేయడం, హుహు. ఇది భోగాన్ని కలిగిస్తుంది, భాగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం మొదటి రోజు భోగభాగ్యాలు పొందుకోవడానికి ఇలాంటి శుభమైనటువంటి పనులు చేస్తూ ఆనందమైన జీవాన్ని పొందుకోవాలి. మొదటి రోజు తప్పకుండా మనము చలివిడి, వడపప్పు, పానకము ఇవి తప్పకుండా తినాలి. చెరుకు ముక్క తినాలి. హుహుహు. ఇవి ఆరోగ్యాన్ని పరిరక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది భోగి పండుగ ప్రశస్తం. హుహుహు. ఇక మకర సంక్రమణం అంటే విశేషమైంది. మకర సంక్రాంతి పుణ్యబలం అనేది అది చెప్పనలవి కాదు మనకి. అసలు అమ్మవారికి చేసేటువంటి ఆ యొక్క విశేష పూజలు, ఈరోజు చేసే పూజలు అద్భుతం. లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించాలి. అవును. అలాగే త్రిపుర సుందరి దేవిని, బాలా త్రిపుర సుందరి దేవిని ఈరోజు ఆరాధించాలి మనం. ఓకే. ఎంత అమ్మవారిని ఆరాధించగలిగితే నీలో శక్తి, యుక్తి, లక్ష్మీప్రదం అంటే మాట్లాడడం, చేయగలగడం, హుహుహు. దానికి సరిపడిన ధనం అంటే చేయూత, హుహు. ఈ మూడు కూడా అమ్మవారి ద్వారా వస్తాయి మనకి. ఓకే. ఈ మకర సంక్రమణ కాలంలో మనకి సూర్యుని యొక్క పూర్తి స్థాయి ఆయన యొక్క పూజని చేసుకోవాలి. హుహు. లక్ష్మీదేవిని పూజ చేయడం నీ యొక్క యుక్తి కోసం. ఈ రోజున చేసేది ఆరోగ్యం భాస్కరాదిత్యేది అనేటువంటి భావనతో ఈరోజు సూర్యుని ఎంతగా మీరు పూజించగలిగితే హుహు. అంత అదృష్టాన్ని పొందుకుంటారు. మనకి 14/1/2025 శుక్రవారం రోజున ఉదయం 8:50 మకర సంక్రమణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఓకే. అంటే రవి అనేటువంటి భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేది 14వ తేదీ ఉదయం 8:50 13 సెకండ్లకి సెకండ్‌లకి. ఆయనకి అందులోకి ప్రవేశిస్తాడు మకర రాశిలోకి. హుహుహుహు. అక్కడి నుంచి మొదలుపెట్టి సాయంకాల సమయం వరకు, సూర్యాస్తమయం వరకు పుణ్యస్నానాలు ఆచరించాలి. ముఖ్యంగా చేయాల్సింది నదీ స్నానం, జీవనదీ స్నానం. ఓకే. చెరువులో మునగడం కాదు. హ్మ్. నీళ్లు పారుతున్నటువంటి నీళ్ళలో మునిగితే హుహు. ఆరోగ్యవంతులు అవుతారు. ఓకే. ఈ పారుతున్న నదిలో వచ్చేటువంటి నీళ్ళు ఏమవుతాయంటే ఔషధీ తత్వాన్ని పొందుకొని ఉంటాయి. అటువంటి వాటిల్లో మునిగి లేవగానే 3 సార్లు ఆ సంకల్పం చెప్పుకొని, భాస్కర నీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యానికి, బుద్ధి విచక్షణకి, నా యొక్క మాట తీరికి, కుటుంబ సౌఖ్యానికి ఇటువంటి పుణ్య సంక్రమణ స్నానం చేస్తున్నాను, కాపాడుతండ్రి అని చెప్పేసి సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని హాగే ఇంటికి వచ్చేసి ఇంటి బయట గుమ్మం ముందర మనం తప్పకుండా ఒక పొయ్యి పెట్టుకొని ఆ పొయ్యి పైన కొత్త కుండ పెట్టాలి. ఆ కొత్త కుండలో కొత్త బావి అంటే బావి నీళ్లు పాత్రను పోసి, ఆ పాత్రలో మన ఆవు పాలు పోసి, ఆవు పాలు బియ్యం వేసి, అంటే అన్నం ఉడికిన తర్వాత ఆవు పాలు పోసి పాయసాన్ని తయారు చేయాలి. ఆ పాయసం ఉడికేంత వరకు కూడా సూర్యకిరణాలు ఆయన మీద పడుతూనే ఉంటాయి. పడేట్టుగా ఉండాలి. ఇది ఇంటి బయట గుమ్మం ముందు, ఇంటి బయట గుమ్మం ముందు, ఓకే. వరండాకి మెయిన్ గేట్ లోపల, వరండా బయట, ఒకవేళ మెయిన్ గేట్ లేకపోతే బయటనే వాకిట్లో కూడా చేసుకోవచ్చు. మనం సూర్యకిరణాలు పడేటట్టు సంపూర్ణంగా పడాలి. అది దివ్య ఔషధం. ఆ పరమాన్నమే దివ్య ఔషధం. అందులో మీకు ఇష్టమైన కాజుపప్పు, కిస్మిస్లో వేసుకోవచ్చు. శుభ్రంగా దాని వల్ల మంచి పాయసం తయారు చేసుకొని ఇంటిల్లిపాలు శుభ్రంగా తినాలి దాన్ని. ఓకే. ఎక్కడ అంటే ఎవరింటి వాళ్ళు తినేసేయాలి దాన్ని. అది ఎంత మనం ఆవు పాలు క్షీరాన్ని తింటామో అంతటి ఆరోగ్యం మీ సొంతం. నువ్వు ఏ మాత్రలు వేసుకోక్కర్లేదు, షుగర్లు అక్కర్లేదు, బీపీ మాత్రలు అక్కర్లేదు, నీకు ఏ మాత్రలు అక్కర్లేదు. బ్రహ్మాండు అది
అమృత ఔషధం అది. ఆ సూర్యునికి సమర్పణ చేసి ఆ సూర్యుని యొక్క ప్రీతి కొరకు స్వామి నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని పూజ అని చెప్పేసి ఆ కొత్త కుండలో చెరుగడతో కలపాలి, దాన్ని గంటలతో కాదు. కొత్త కుండలో కూడా చెరుగడతో దాన్ని కలిపి ఆహారాన్ని చెరుగడతో వడ్డించుకోవాలి శుభ్రంగా. ఎంత అందంగా ఉంటుందో అసలు, చాలా అసలు నోరు ఊరిపోతున్న అటువంటి దివ్యమైనటువంటి పదార్థం అది. మన తేనె బెల్లం వేసుకొని ఆ యొక్క మనకు ఆ యొక్క ప్రసాదాన్ని తింటే అద్భుతమైనటువంటి రుచిగా ఉంటుంది అది. అదే ప్రసాదం. ఇది మకర సంక్రమణ రోజున స్నానము, ఆ స్థాయిలో దానము, తిలదానము, వస్త్రదానము, వ్యసనకర్ర దానము, సువర్ణ దానము, వస్త్రదానము, బియ్యము దానము. వీలైతే ఆ నదీ తీరంలోనే స్నానం చేసిన తర్వాత అక్కడ మీరు పిండ ప్రదానం కూడా చేసుకోవచ్చు. మన అదృష్టం కొద్ది ఈసారి పుణ్య సంక్రమణ కాలంలో కుంభమేళా కూడా స్టార్ట్ అయింది. అవును, మహాకుంభమేళ కూడా స్టార్ట్ అయింది. ఆ దేవుడి దయ మనకు ఉన్నటువంటి భాగ్యం. ఇప్పుడు ఆ సమయంలోనే గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్నటువంటి ఈ శ్లోకాన్ని చెప్పుకొని 3 మునకలు వేసి ఆ నదీ తీరంలో కూర్చొని, మనకేళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా గతించినట్టయితే వారికి తర్పణా దోలి పెట్టుకొని పిండ ప్రదానం చేసి చిన్న అంటే ఒక్కొక్క మెతుకు పిండం కూడా పెట్టవచ్చు మనం. అంటే జమ్మి ఆకు నుంచి గుమ్మడికాయతో పెట్టవచ్చు పిండం మనం. జమ్మి ఆకు ఇంతే ఉంటుంది, అంటే చింత ఆకులా ఉంటుంది. ఆ శమీపత్ర ప్రమాణం నుంచి కూష్మాండం వరకు మనం పిండ ప్రదానం చేసుకోవచ్చు. కాబట్టి మనం జమ్మి ఆకులాగా 2 మెతుకులు 3 మెతుకులు అక్కడ పెట్టేసి చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న తాత వాళ్ళ యొక్క నాన్న ఎలా వాళ్ళ పేరు చెప్పుకొని తర్పణం వదిలిపెట్టేసి ఆ పిండా నీళ్ళలో వదిలిపెట్టేసి నమస్కారం చేసి అక్కడ బ్రాహ్మణుడికి నీకు తోచిన పదార్థం, నీకు ఇష్టమైన పదార్థం వదిలేసి ఒక విసనకర్ర, ఇంత వస్త్రము, రూపాయి బిళ్ళ ఆయనకిచ్చి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు చెప్పినట్టుగా కుండలో పాయసం వండుకొని మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి హాయిగా పిల్ల పాపలతో రంగోలి ఆడుకుంటూ ఇవాళ జూదం కూడా ఆడాలి. జూదం చెప్పింది, అయ్యో జూదం మనకి ఈ పండగలో జూదం ఉంది దానికి. అంటే గతం నుంచి చేస్తూనే ఉంటారా? అనాది నుంచి జూదం ఆడొచ్చు. జూదం తప్పకుండా ఆడాలి మనం. అంటే అలా అని చెప్పేసి డబ్బులు పెట్టి ఆడే జూదం కాదు, పోటీ కోసం జూదం ఆడండి. ఎవరు ఆడతారు ఇక్కడ? బావ మర్దళ్ళు, అన్నా వదినలు, అంటే వీళ్ళు అంటే వరుసలుగా చూసుకొని ఒక రకంగా పరాచికలు ఆడేటువంటి వ్యక్తులు ఆడుతూ ఉంటారు. సో ఇట్లా ఆడినప్పుడు ఏంటంటే ఒక పోటీ, ఒక కబడ్డీ ఆడు, లేకపోతే ఇంకోటి ఆడు, చెస్ ఆడు, జూదం తప్పకుండా ఆడని చెప్తారు ఇక్కడ. జూదం తప్పకుండా ఆడాలి మనం. ఆ జూదం ఆడడం వల్లనే మనకి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏంటంటే ఎందుకు జూదం ఆడాలి అనే ప్రశ్న అంటే గెలుపోటములు సహజమే అనేటువంటి కుటుంబాలు తెలవడం కోసం. గెలుపోటములు సహజమే, అన్న ఓడిపోతే తమ్ముడు బాధపడు, తమ్ముడు ఓడిపోతే అన్న బాధపడకూడదు, ఎవరు గెలిచినా అందరికి గెలిచినటువంటి భావనని కలిగించడానికి అనేక రకాల పోటీలు పెట్టుకుంటూ వాళ్ళు గెలవడానికి ఓడిపోవడానికి అలాంటి యోగాలు జరుగుతూ ఉంటాయి.